హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే మనం సింపుల్గా ఆలుదమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఆయిల్, ఉప్పు, వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాగా కొంచెం దంచి పెట్టుకోవాలి. కరివేపాకు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చివరగా కొబ్బరి కూర కొంచెం అయితే వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. పసుపు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కారం, సరిపడా ఉప్పు. ఇప్పుడైతే ప్రొసెసర్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ముందుగా కళాయి అయితే పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా కావాలి. ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. రైస్ ఇచ్చిన అందులో యాగాలు ఇవి బాగా వేగి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వేయించాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బంగాళాదుంప ఆలుదమ్ కోసం మనం టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగేలా అంటే బాగా మగ్గిలాగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితేనే ఆ బంగాళాదుంపకి అంతా ఈ ఫ్లేవర్ అంతా టమాటో ఆనియన్ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ కూర అయినా బాగా వేగించుకుంటేనే దాని టేస్ట్ అయితే వస్తుంది. ఇది బంగాళదుంప బాగా అంటే ఎక్కువ పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చాగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే మనం వేసుకో. ఆ ఉడకబెట్టిన బంగాళదుంపకి మనం మెదుపుకొని
ఇలా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బంగాళదుంప పూర్తిగా గుండలా కాకుండా ముక్కల్లాగా మనం వేపుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే ఇలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ మనం కలుపుకోవాలి. ఈ బంగాళదుంప తురుము కూడా పచ్చి వాసన పోవాలండి. కొంచెం వేగించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కారం అయితే వేస్తాం. కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువే వేసుకుంటాం, ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి. చిన్నపిల్లలకి ఎక్కువ స్పైసీ ఇవ్వకూడదు కదండి, అలా అని చెప్పి ఇలా కొంచెం అయితే వేస్తాం. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మనం ఇలా కలుపుకొని మినిట్ ఉంచుకుందాం. చివర్లో అయితే బాగా వేగింది కదా. వేగిన తర్వాత ఈ కొబ్బరి తురుముని ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా. కొంచెం కలుపు. రెడీ అండి ఆలుదం కొబ్బరి తురుముతో. లాస్ట్కి టేస్ట్ కోసం వేసాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.